వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఎవరు జర్నలిస్టులు? దినపత్రికలు, శాటిలైట్ ఛానల్స్ లో పనిచేసేవారా జర్నలిస్టులు అంటే? యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు జర్నలిస్టులా? మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు, సోషల్ మీడియా, యూట్యూబ్ జర్నలిస్టులను వేరు చేసి చూడాల్సిందేనా? అక్షరం ముక్కరాని వాళ్ళు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం ఉందా? ఈ అంశాలపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టులపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వాళ్ళు కూడా జర్నలిస్టులుగా చెప్పుకున్నారని అన్నారు. పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటారని, అదేదో వాళ్ళ ఇంటి పేరైనట్టు వ్యాఖ్యానించారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారని మండిపడ్డారు. జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. జర్నలిస్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడు జర్నలిస్ట్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. జర్నలిజం డెఫినిషన్ మారిపోయిందన్న ఆయన, జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్లు తమ బాధ్యతను మరవకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియా పేరుతో జర్నలిజంలోకి వస్తున్న వారి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టుల్ని వేరే చేయాలని, వాళ్లను వేరుగా కూర్చోబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పాత్రికేయులకు సూచించారు. వాళ్లు మీరు ఒకటి కాదన్న భావనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వారు నేను జర్నలిస్టుని అని చెప్పుకుంటున్నారన్నారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారు. పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటారు. అదేదో వాళ్ల ఇంటి పేరైనట్టు అంటూ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబీసీడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. అక్కడితో ఆగని సీఎం రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. వాళ్ల తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలోనే పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాడెప్పుడైనా జర్నలిజం స్కూల్లో చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తమైనా వస్తాయా అంటే రెండూ రావని విమర్శించారు. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీల సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అయిన జర్నలిస్టులుండేవాళ్లని, లేదంటే జర్నలిజం చదివిన వాళ్లకు ఈ బాధ్యతలిచ్చేవారని గుర్తు చేశారు. వారి పనితనాన్ని బట్టి వాళ్లకు బాధ్యత పెంచేవారన్న రేవంత్ రెడ్డి, కానీ ఈరోజు అదేమీ లేదన్నారు. రోడ్ల మీద ఆవారాగా తిరిగేటోడు, ఎక్కువ తిట్లొచ్చినోడు, ఏది పడితే అది మాట్లాడేటోడే జర్నలిజం అనే ముసుగు తొడుక్కున్నాడని మండిపడ్డారు. అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు జర్నలిజం ముసుగులో కొందరు ముందు వరుసలో ధిక్కారంగా కూర్చుంటారని అన్నారు. మనమేదో లోకువైనట్టు, వాళ్లేదో పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్లల్లోకి చూస్తుంటారని, ఇంకా నన్ను చూసి నమస్కారం పెడతలేవన్నట్టు వ్యవహరిస్తుంటారని చెప్పారు. నన్ను చూసి ఇంకా తల ఉంచుకుంటలేవు అని చూస్తుంటాడని, స్టేజ్ దిగిపోయి పల్ల చెంపలు పగులగొట్టాలనిపిస్తదని అన్నారు. అయితే పరిస్థితులు, హోదా అడ్డం వస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. కనీసం మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. ఫేక్ జర్నలిస్టుల్ని గుర్తించకపోతే మీడియా సంస్థలకే కాదు, తెలంగాణ రాష్ట్రానికి, దేశ భద్రతకు ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు జర్నలిస్టులంటే చాలా గౌరవం ఉందన్న ఆయన, వాళ్లు రాసే వార్తా కథనాలు ప్రభుత్వానికి, రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయని గుర్తు చేశారు. ఏ అంశం మీదైనా విశ్లేషించి రాసినప్పుడు ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేస్తోంది, పథకాలు సరిగ్గా అమలవుతున్నాయా అనేది క్లియర్ కట్గా తెలుస్తుందన్నారు. జర్నలిస్టుల ముసుగులో ఎవరూ తప్పులు చేయవద్దని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుత రోజుల్లో ఎవరు చూసినా సోషల్ మీడియా జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇలాంటి వింత పోకడలకు రాజకీయ పార్టీలు కూడా తోడయ్యాయి. మీడియా వ్యవస్థను కొన్ని పార్టీలు నాశనం చేస్తున్నాయి. కొన్ని పార్టీలు ఏర్పాటు చేసుకున్న సొంత మీడియా సంస్థల వల్ల జర్నలిస్టుల విశ్వసనీయత వేగంగా సన్నగిల్లుతోంది. అందుకే ఇప్పుడు నిబద్ధత గల జర్నలిస్టులందరూ ఒక్క వేదికపైకి వచ్చి విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. నిజమైన జర్నలిస్టులు ఒకవైపు, జర్నలిజం ముసుగులో అరాచకం చేసే వారిని మరొక వైపు నెట్టాల్సిన అవసరం ఉంది. నిజమైన జర్నలిస్టులెవరో అసలైన జర్నలిస్టులే తేల్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచన ఆచరణలో సాధ్యమవుతుందా? ఎవరు జర్నలిస్ట్, ఎవరు కాదు, జర్నలిస్టుకు ఉండాల్సిన కనీస విద్యార్హతలు, ప్రమాణాలు, విలువలు ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. టెక్నాలజీ ప్రభావంతో సోషల్ మీడియా ప్రభావం, పరిధి విస్తరిస్తోంది. దీంతో ప్రజల్లోనూ వాటి వాడకం పెరుగుతోంది. ఇదే అదనుగా చేసుకుని కొందరు జర్నలిస్ట్ అవతారమెత్తుతున్నారు. జర్నలిజం ముసుగులో వ్యవస్థలోకి చొరబడుతున్నారు. జర్నలిస్టుగా చెలామణి అవుతున్నారు. నేడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా జర్నలిస్టులుగా పరిస్థితులు మారిపోయాయి. ఇంతకు జర్నలిస్టులెవరు, ఎవరిని జర్నలిస్టులుగా గుర్తించాలి అనే సందేహాలు ప్రజల్లోనే కాదు, జర్నలిస్టు ప్రపంచంలోనూ నెలకొన్నాయి. అసలు జర్నలిస్టులు అంటే ఎవరు? యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాలో విలువలకు పాత్రేసేవాళ్ళ? చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఎవరైనా జర్నలిస్ట్ అయిపోవచ్చా? యూట్యూబ్ ఛానల్ను పెట్టుకోవచ్చా? జర్నలిస్టుకు సామాజిక స్పృహ, బాధ్యత ఉండాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పే వృత్తి ధర్మంతో పాటు ధైర్యం కూడా ఉండాలి. సమాజంలో కోట్ల మందిని కదిలించి చైతన్యపరిచే సాధనం జర్నలిజం. ప్రజాస్వామ్య వ్యవస్థ 4 మూలస్తంభాల్లో 4th ఎస్టేట్ కూడా. ప్రస్తుతం ప్రజల్లో జర్నలిస్టులపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసే వాళ్లు జర్నలిస్టులా? లేక యూట్యూబ్, వెబ్సైట్, ఈ పేపర్ పెట్టుకునే వాళ్లు జర్నలిస్టులా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు జర్నలిజం అంటే ఏంటో, జర్నలిజం అర్హతలేంటో కనీస పరిజ్ఞానం ఉండదు, తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. వ్యవస్థలోకి చొరబడి బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తూ జర్నలిజం నైతిక విలువలకు పాతర వేస్తున్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? నేడు జర్నలిజంలో ఓనమాలు కూడా తెలియని కొందరు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు. యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఎవరు ఛానల్స్ పెట్టుకొని ఎవరి ఇష్టం వాళ్ళ మాట్లాడి హెడ్డింగ్లో మాట్లాడలేకపోవటం, లేకపోతే అనవసరంగా రాయటం, దానివల్ల చాలా అనారోగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అది మంచిది కాదు. అది ఎక్కువైంది ఈ మధ్య. అంటే ఇండివిజువల్గా ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, ఒక రూల్స్లో రెగ్యులేషన్స్లో మన యూట్యూబ్ ఛానల్స్ని, సోషల్ మీడియాని రెగ్యులేట్ చేయడానికి ఇంతవరకు రాలే మనకి. ప్రస్తుత సమాజంలో అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు, ఫేక్ జర్నలిస్ట్ ఎవరు అనేది తెలియని పరిస్థితి నెలకొంది. జర్నలిస్ట్, పాత్రికేయుడు, రిపోర్టర్, సబ్ ఎడిటర్ ఇలా వార్తలను, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించేవారంతా జర్నలిస్టులే. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాగానే జర్నలిజానికి అర్థం కూడా మారిపోయింది. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా జర్నలిజం కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. పాత్రికేయుడు నారదుడు, ఆ తర్వాత దినపత్రికలు, 24 గంటల న్యూస్ ఛానల్స్, యూట్యూబ్, సోషల్ మీడియా, పాడ్కాస్ట్ ప్రజలకు వార్తలందించే స్వరూపమే మారిపోయింది. సెల్ ఫోన్ చేతిలోకొచ్చిన తర్వాత ప్రపంచం అరచేతిలోకొచ్చేసింది. దీంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతాల్లో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకొచ్చిన తర్వాత వార్తల ప్రాధాన్యత పెరిగిపోయింది. ఒకే వార్తను ఎవరికి నచ్చినట్టు వాళ్లు ప్రజెంట్ చేసుకుంటారు. కొందరు ప్రభుత్వాలకు అనుకూలంగా, మరికొందరు వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాలలో సర్వసాధారణంగా మారిపోయింది. చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, ఎవరైనా జర్నలిస్ట్ అయిపోవచ్చు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ను పెట్టుకోవచ్చు. ప్రత్యేకంగా ఆఫీస్, కంప్యూటర్, ఇతర సామాగ్రి అవసరమే లేదు. జర్నలిజం కోర్స్ చదవాల్సిన అవసరం లేదు. అక్షరం ముక్క రాని వాళ్లు కూడా యూట్యూబ్లో ఛానళ్లు క్రియేట్ చేసుకోవచ్చు. తమకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానల్స్ విచ్చలవిడిగా పెరిగిపోయాయి. గల్లీకో ఛానల్ పుట్టుకొచ్చింది. ఎవరికి వారు తమకిష్టం వచ్చినది చూపించటమే గొప్పగా ఫీల్ అయిపోతున్నారు. ఒకప్పుడు సమాజంలో నిఖార్సైన జర్నలిస్టులుండేవారు. ఇప్పటికీ విలువలతో కూడిన కొందరు పాత్రికేయులున్నారు. కానీ ఎవరు నిజమైన జర్నలిస్టులు, ఎవరు ఫేక్ జర్నలిస్టులు అనేది అంతుపట్టడం లేదు. సోషల్ మీడియా పేరుతో జర్నలిస్ట్ అనే పేరుకే అర్థం లేకుండా చేస్తున్నారు. యూట్యూబ్లో ఒక పేరు పెట్టుకుని వారికి నచ్చిన వార్తల్ని పోస్ట్ చేస్తూ మేమే జర్నలిస్టులం అనేలా బిల్డప్ ఇస్తున్నారు. ఇలాంటి వారు రాష్ట్రంలో వేలల్లో ఉన్నారు. సమాజంలో ఫేక్ జర్నలిస్టులు సమాచార వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదకరమైన శక్తులుగా మారుతున్నారు. ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారు.
వారి ప్రధాన లక్ష్యం ఏదైనా పార్టీకి రాజకీయ ప్రయోజనాలను చేకూర్చటం లేదా సమాజంలో గందరగోళం సృష్టించటం. ఫేక్ జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికల్ని ఉపయోగించుకుని తప్పుడు వార్తలను వేగంగా వ్యాప్తి చేస్తున్నారు. ఇటీవల కాలంలో పెరిగిపోయిన విచ్చలవిడితనం ఉందే, అది జనం హర్షించటం లేదు. పర్టికులర్గా భాష. 2, రాజకీయంగా వ్యవహరించటం. రాజకీయ ప్రత్యర్థుల మీద ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు, నేతలు చేసేటానికన్నా మించిన భాషన అది ఏమంటామో పరుష భాష కూడా వాడచ్చు పరుషంగా, కానీ బూతులే. స్థాయి ఏమిటి నిర్ణయించుకోవాలా. జర్నలిస్టుగా అవతారమెత్తి వ్యవస్థల్లోకి చొరబడుతున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని కొందరు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు. జర్నలిజంలోని నైతిక విలువలు, ప్రమాణాలు పాటించకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, రాజకీయ నేతలను బెదిరిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారితోనే జర్నలిస్ట్ అంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అర్హత లేని కొందరు మిడిమిడి జ్ఞానంతో జర్నలిస్టులుగా సమాజంలో చెలామణి అవుతున్నారు. తాము ఏది రాసినా, ఏం మాట్లాడినా అదే జర్నలిజం అనే అహంకార ధోరణి పెరిగిపోతోంది. జర్నలిస్టు ముసుగులో యూట్యూబ్, ఈ పేపర్ల పేరిట పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మనకి జర్నలిస్ట్ సంబంధించిన యూట్యూబ్ యొక్క వాడకం ఎక్కువైంది. ఈ వాడకం వల్ల కొంచెము విపరీత పోకళ్ళు వచ్చినాయి. అవి చాలా బాధగా ఉన్నాయి, విమర్శలకు దారితీస్తున్నాయి. కొన్నిసార్లు జర్నలిస్టులు అంటేనే మనల్ని కొంచెము చిన్న చూపు చూడటం, కొన్నిసార్లు ఏసరించుకునే పరిస్థితి కూడా వస్తుంది. ఎవరికి జర్నలిస్ట్ అంటే ఓహో జర్నలిస్ట్ అండి మీరు ఎక్కడ చేస్తారండి, చాలా మర్యాద, చాలా ఉత్సాహంతో ఉబలాటం మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు జర్నలిస్ట్ అంటే సర్లేవయ్యా అన్నట్టుగా వచ్చేసింది, వాతావరణం వచ్చేసింది. డిజిటల్ మీడియా వచ్చాక మీడియా అంతా తలకిందులైపోయింది. మీడియా ప్రమాణాలు కూడా పూర్తిగా మారిపోయాయి. డిజిటల్ మీడియాలో వైరల్ అయిన అంశం మెయిన్ స్ట్రీమ్ మీడియాకు వార్తవుతోంది, లేదా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా వైరల్ అయ్యే వార్తల వెంటే పడుతోంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో వచ్చే వాటిని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అనుసరించాల్సి వస్తోంది. సోషల్ మీడియా విషయంలో కఠిన చట్టం తేవాల్సిందే. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయకుండా నియంత్రణ పెట్టాలి. అందుకోసం కొన్ని కఠిన నిబంధనలు ఉండాలి. యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. ఓ టీవీ ఛానల్ పెట్టాలంటే ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. ఏదైనా ప్రసారం చేయొచ్చు, ఏదైనా పోస్ట్ చేయొచ్చు. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మెజారిటీ యూట్యూబ్ ఛానల్స్ బరితెగిస్తున్నాయి. ఓపెన్గా మాట్లాడుతున్నామనే పేరుతో బండ బూతులు తిడుతున్నారు. వ్యక్తిత్వ హననానికి వెనకాటం లేదు. ఓ వ్యక్తినో సంస్థనో దుమ్మెత్తిపోయటానికే యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న వారు చాలామంది కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో విశ్లేషణల్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. అలాగే నచ్చని విధానాలపై విమర్శలకు కూడా అవకాశం ఉంటుంది. కానీ బూతులు మాట్లాడటం విమర్శ అనిపించుకోదు. రాజకీయ నాయకులకో లేకపోతే ఇంకొకరికో, వ్యాపార సంస్థలకో, వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళకు అవసరమైనవి చేసేవాళ్ళు కూడా చాలామందే తయారయ్యారు. ఇందులో భాగంగా అది బతకటం కోసం బూతులు, తెలిసి తెలియని విషయాలు మాట్లాడటం, ఇష్టానుసారం చెప్పడం, ఇవన్నీ ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రసారాలు బాగానే ఉన్నా మెజారిటీ యూట్యూబ్ ఛానల్స్ మాత్రం భ్రష్టు పట్టిపోయాయి. తమకు తెలిసిన సమాచారం నిజమో కాదో కూడా నిర్ధారణ చేసుకోకుండా యథాతథంగా ప్రసారం చేస్తున్నారు. అసలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కంటెంట్కు ఆధారాలు కూడా లేవంటే నమ్మాల్సిందే. సంప్రదాయ మీడియాలో ఆధారాలు లేకుండా న్యూస్ రాదు. అలా వస్తే వెంటనే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నోటీస్ వస్తుంది. కానీ సోషల్ మీడియాకు ఆ భయం లేదు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉండటం మేలు కంటే కీడే ఎక్కువ చేస్తోంది. అందుకే మొదట యూట్యూబ్ ఛానల్స్ పెట్టే విషయంపై నియంత్రణ ఉండాలనే డిమాండ్ వస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలనే నిబంధన పెట్టాలి. ఆ తర్వాత ఆ ఛానల్కు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి వచ్చేలా చూడాలి. అలాగే ఎంఐబి కూడా సంప్రదాయ మీడియాను పర్యవేక్షించినట్టే సోషల్ మీడియాను సూపర్వైజ్ చేయటానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే భావ ప్రకటన స్వేచ్ఛ హద్దుల్లో ఉంటుంది. హద్దుల్లేని అసభ్యతను యథేచ్ఛగా అందిస్తున్న సోషల్ మీడియా సమాజాన్ని వేగంగా చెడగొడుతుంది. సోషల్ మీడియా బారిన పడి యూత్ పాడైపోతున్నారు. ఎక్కువ గంటలు సోషల్ మీడియాకు ఎంగేజ్ అయ్యే వాళ్ల ప్రవర్తనలో విపరీతమైన తేడాలొస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ డిజిటల్ ప్లాట్ఫామ్కి అలవాటైపోయారు. దాంతో వాళ్ల బిహేవియర్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఇతర విషయాలు కూడా ఉంటాయి.
వాటిలో ఇతరులకు హాని చేసేలా ప్రేరేపించే కంటెంట్ ఉండొచ్చు. అవన్నీ చూస్తున్నప్పుడు మెల్లగా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది చెడు అని తెలిసినప్పటికీ అవి ఇంట్రెస్టింగ్గా ఉండటంతో కంటిన్యూ చేస్తారు. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా యూజర్కు నచ్చే కంటెంట్నే రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలే తరచూ కనిపిస్తూ ఉంటాయి. అవి చూస్తూ ఒక రకమైన మైకంలో పడిపోతూ ఉంటారు. గేట్ కీపింగ్ లేకుండా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని, ఇతర వ్యవస్థలు మాట్లాడుతున్నాయని మనం కూడా బూతులు మాట్లాడడం, బూతులు చూపించడం, లేదా ఎటువంటి ఆధారాలు లేని వార్తల్ని, లేదా మనం చూపిస్తున్న వార్తలకు సంబంధం లేని శీర్షికలు పెట్టి థంబ్నెయిల్స్ అంటున్నారు వాటిని. ఆ థంబ్నెయిల్స్లో ఉన్నది లోపటెక్కడ మీకు కనిపించదు. ఇదంతా కూడా సంచలనాల కోసం, సెన్సేషనలైజ్ చేయడం కోసం చేస్తున్న పని. ఇది మంచిది కాదు. ఇద్దరు మనుషులు తిట్టుకోవటం, కొట్టుకోవటం వంటి అంశాలతో వీడియో చేసి థంబ్నెయిల్ కూడా అట్రాక్ట్ చేసేలా టైటిల్స్ పెడుతూ ఉంటారు. దానికి తగ్గట్టే ఫోటోలు ఎడిట్ చేస్తారు. సాధారణంగా కాసేపు కాలక్షేపానికో, కొత్త విషయం తెలుసుకోవటానికో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తారు. అంతే, ఓపెన్ కాగానే రకరకాల కంటెంట్తో ఫోటోలు, వీడియోలు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. దాంతో కొన్నిసార్లు అసలు విషయం మర్చిపోయి కనిపించిన వీడియోలన్నీ చూస్తూ ఎంటర్టైన్ అవుతూ టైం కూడా మర్చిపోతూ ఉంటారు. అలాంటి వీడియోలను షేర్ కూడా చేస్తుంటారు. అలా అవి వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి కంటెంట్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ప్రింట్, టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. పరిమిత స్వేచ్ఛతో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎంఐబి నిబంధనలు, ఐఎన్పిఆర్ నిబంధనలు, కేబుల్ యాక్ట్, సమాచార ప్రసారాల హక్కు, ఆర్టికల్ 19 వీటన్నింటి పరిధిలో ఉంటాయి. సంయమనం పాటిస్తూ ఉంటాయి. వ్యక్తి గౌరవం, వ్యవస్థల ప్రతిష్టకు విలువ ఇస్తాయి. కానీ సోషల్ మీడియాకు ఏ నియంత్రణ లేదు, ఏ చట్టమూ లేదు, ఏ నియమావళి లేదు. ఎవరిని ఏమైనా అనొచ్చు, ఎవడిని ఏ బండబూతులైనా తిట్టొచ్చు, కుల ప్రస్తావన తేవచ్చు. ప్రేమికుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని డ్యామేజ్ చేయాలన్నా సోషల్ మీడియానే ఆయుధం. చివరికది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిన పరిస్థితి. సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే సమాజంలో చెలరేగుతున్న కొత్త అశాంతికి సోషల్ మీడియానే ప్రధాన కారణమవుతుంది. ప్రపంచంతో కనెక్టివిటీ పేరుతో తెరపైకి వచ్చిన సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు చేయకూడని పనుల్ని ప్రోత్సహించే వేదికలుగా మారిపోయాయి. యూజర్ల వ్యక్తిగత జీవితాలు, సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నా, కుటుంబాల్లో చిచ్చురేపుతున్నా చోద్యం చూస్తోంది. కొన్ని కోట్ల మందిని తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి ఉన్న సోషల్ మీడియా రాబోయే రోజుల్లో ఫేక్ మీడియాగా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సంస్థలను అప్రదిష్టపాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు రాయటం అలవాటుగా మారిపోయింది. అది తప్పుడు సమాచారమని తేలిన తర్వాత కూడా స్పందించడం లేదు. పైగా అలా రాయటం తమ హక్కు అంటాయి. సామాన్యులు, సంస్థలు ఎవరి గురించి ఏమీ ఆలోచించే పరిస్థితిలో సోషల్ మీడియా లేదు. కనీస బాధ్యత కూడా లేకుండా ఇష్టారాజ్యంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతకాలంగా విశృంఖలత్వానికి తెరలేచింది. స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న నాన్సెన్స్ను సహించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ హద్దులు దాటి రాజకీయ అంశాల్లో జోక్యం వరకు వచ్చిందని, ప్రజాభిప్రాయాన్ని యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియానే నియంత్రిస్తోందనే ఆరోపణలు కూడా ఎప్పటినుంచో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టు వృత్తిని సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టులమంటూ హద్దుమీరి ప్రవర్తిస్తే ప్రభుత్వం కూడా నియంత్రణ చర్యలు తీసుకునేలా వ్యవస్థను ప్రక్షాళించాలి. మాస్ మీడియా సంస్థలు చట్టపరిధిలో ఉంటాయి. వాటిలోని జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో సంస్థకు చెడ్డ పేరు రాకుండా వ్యవహరిస్తూ ఉంటారు. సోషల్ మీడియా హద్దుమీరి ప్రవర్తిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) దేశ పౌరులు తమ ఆలోచనలు, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కును కల్పించింది. అయితే దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, ప్రవర్తన, నైతికత, కోర్టు ధిక్కరణ, పరువు నష్టం, నేరానికి ప్రేరేపించడం వంటి వాటికి పాల్పడితే నియంత్రించే అధికారం ప్రభుత్వాలకు ఉంటాయని నిర్దేశించింది.